పోనా పో ఇంటికి పోనా పో ఇంటికి పో ఇంటికి పోనా మా ఇన్న సార్ పో ఇంటికి పో పో ఇంటికి పద ఇక వాళ్ళు మరిది అల్ల పో ఇంటికి పో మరదంగా పోదా ఇంటికి వచ్చినా సార్కి ఇచ్చినా పద సార్ ఇక పోతా తెలుసు ఇక ఇంటికి మడతాంగా ఇంటికి పో ఇంటికి మడతాంగా ఫోన్ ఎవరికా వాళ్ళు చెప్తాం ఇప్పుడు వాళ్ళు మనకి వాళ్ళు వచ్చినారు నాకు కరెక్ట్ పూకలా కడితే పోనా అంటే ఈడ వాడే రా పూకలా కొడుకు పెట్టింది ఎవరు కొంప తీర బొద్దున మరో కలిస్తే ఇంటికి పో మడతాంగా పో ఆ సార్ చెప్పురా మర్యాదంగా సార్ పేసాం సార్ పోయింది సార్ నా పేరు బుర్రేపు కొడుకు నారాజు సార్ ముంబై సార్ రాసుకో సార్ పదనా చెప్పి పంపిస్తా ఆ సార్లకి ఇది పులి ఉందా పులి రాజశేఖర్ రెడ్డి రా చెప్పురా హలో రాజశేఖర్ రెడ్డి హలో 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 నువ్వు పోదురా నువ్వు మడతా ఊరికా మా కూడా మరి నాకు నువ్వు చేస్తావు నువ్వు పోస్తామే ఇప్పుడు వాళ్ళు చెప్పి మరది వెళ్దాం మనమా అంటే ఈడ పడుకోవాలా గుర్తా పడుకుంటా అంటే నీ కొంపలో నీకు చెప్పు నా కొంప చెప్పు తిరిగి కొంపలో రోడ్లో మనకు పోయి గుడుగుల్లారా ఇక అదే నాకు వద్దాను అదే నేను పొలం చెప్పాను చిన్న ఏడ్రా అంటే వాళ్ళు అలే ఇట్లా వస్తావా గజా నారాజానికి ముందు ఎక్కింది దానికి వస్తావా అయితేకే వస్తావా హలో అది సరిగ్గా రాదా పదే గజాగడని చెప్పుకో హలో వస్తా పొద్దున్న మేమందరం అన్నదమ్ములు సార్ మేము పోన్నా ఎట్లా వస్తావా ఎట్లా ఏ తాగినాడు గజా పొన్నా దానికని చిన్న తీరు తీలే బాబాయ్ నంబర్ ఉందా బాబాయ్ది ఇక చిన్న బాబాయ్ది ఇట్లా ఉందా నేనేది బంగిపోతున్నానా రాపా సార్ రానా పోదురా నేను అన్నం తింటా అంటే అన్నం తింటా గజప్ప పుణ్య ప్రకాశ్ అన్నం తెచ్చిండే సిరిబాబు అన్నం తెచ్చిండు తింటా ఉంటే వచ్చి మా సార్లు మాట్లాడారు గజప్ప కూదేసి అన్న ఉండవు సార్ వచ్చిన మాట్లాడుతూ సార్ అనంతరం పోతాం సార్ అంటారంటే సరే పోండి అప్ప అంటారు సార్ వాళ్ళు ఏమనలేదు వాళ్ళ మనకి మర్యాద ఇచ్చినాక మనం అట్టే వాళ్ళకి వెళ్ళి కదా సార్ అయింది మామూలే సార్ యూత్ కదా సార్ సార్ అది ఈరోజు కొత్తదం కదా సార్ ఆయనకి అయింది ఈవిడ కొత్త కదా సార్ దండు చూసినాం మేము
నీకు అర్థమవుతుంది, మాకు కాదు, మాకే అర్థమవుతుంది. అదే నేను వండుకొని వద్దప్ప నేను చెప్తాను నేను నిద్ర రాకోకుండా ఏం చేస్తారు, డైలాండ్ కొని కొడతారు. సార్ నేను చెప్తాను. మేము రావాలా మళ్ళీ ఆయన్ని పట్టుకోవాలి స్టేషన్ దగ్గర. ఆయన మళ్ళీ మేమంతా ఏడ భరిస్తాం చెప్పు. మాకు మళ్ళీ ఓపిక కొద్దిగానే ఉంటుంది. ఎంత పగులంతా చూసి అందరితో ఇదైపోయింది సార్. వారమంతా ఊరు తోడకపోయింటే కమ్ముకుంటు నిమ్మలంగా ఉంది సార్. అక్కడ వారమంతా బాలప్ప అరుగులు వేసిపోయింది. పాపం ఏదో పని చేసింటాడు పొగలంతా. ఈ టైం అయితే కొద్దిగా తాగింటాడు, ఏదో హ్యాపీగా తినేసి పనుకుంటే అయిపోతుంది కదా. మేమే అతనేమే లేకపోతే ఇంకోటి ఏమనడం లేదు. ఇంటికి ఏమంటే ఇంట్లో పక్కల ఇబ్బంది కూడా వాళ్ళు చెప్తా ఉండేది. అంతే కదా. ఊరినే ఒకరి నుంచి 10 మంది బెదిరి చేయకూడదు. అయితే ఊరు పట్టించుకోవాలి. ఇంట్లో భర్త అరస్తేనే ఇంట్లో వాళ్ళు ఓర్చుకోరు. గూగుల్ అయితే ఎవరికి పట్టించుకోరు. అది ఏమన్నా కానీ అది అనుకుంటారు. రాత్రి అయితేనే కదా ఇబ్బంది.